స్వప్న వస్తున్నానంటీ. చెప్పండి ఆంటీ. ఏంటమ్మా పొద్దున్నుంచి అన్ని వార్డులు చూసేసావా? చూశాను ఆంటీ. స్వప్న అంటే అర్చనే స్వప్న. సింధు, కరెక్ట్ టైంకే ఫోన్ చేశావు. ఎక్కడున్నావే? శారదా నర్సింగ్ హోంలో. అక్కడేం చేస్తున్నావు? చిన్న పని మీద వచ్చాను. అది మా కళ్యాణ్ బాబా హాస్పిటల్. ఓ దయ్యం, స్వప్న అక్కడే నర్సుగా పనిచేస్తోంది. దాన్ని చూస్తానన్నావు కదా, వెళ్ళి చూడు. ఇప్పుడే చూశాను. నేను చెప్పినట్టే ఉంది కదా, ఎర్రగా బుర్రగా. అందుకే మా బావ అదంటే పడిచేస్తున్నాడు. నాకు హ్యాండ్ ఇవ్వాలని చూస్తున్నాడు. సౌందర్య, ప్రామిస్ చేశావు, ఎలాగైనా దాన్నక్కడి నుంచి కాదు మా బావ జీవితంలోంచి శాశ్వతంగా తప్పించాలి. ఎక్కడి నుంచి ఎగిరొచ్చిందో అక్కడికే పంపించాలి. పంపిస్తాను, తప్పకుండా పంపిస్తాను. ఎక్కడికి పంపించాలో అక్కడికే ఖచ్చితంగా పంపించేస్తాను. ముందసలు జరిగిందేంటో తెలుసుకోవాలి. చెప్పు, ఆ స్వప్న మీ బావ దగ్గరికి ఎప్పుడు, ఎన్నాళ్ళ కిందట, ఎలా చేరింది? ఎలా చేరిందా? ఓ నెల రోజుల ముందనుకుంటా. మా బావ హాస్పిటల్ నుంచి వస్తుంటే ఆ రాత్రి అలా దాపరించింది. నాకు మా బావకు మధ్య శనిలా. అంటే దానికి గతం తాలూకు జ్ఞాపకాలేవి గుర్తులేవా? గుర్తులేవు. అందుకే మా బావ జాలిపడ్డాడు. ఆ తర్వాత మోజుపడ్డాడు. ఏకంగా దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. సింధు, నువ్వు చెప్పేది నిజమేనా? నిజంగా ఆ స్వప్నకి గతం? అబ్బా, నిజమే అని ఎన్నిసార్లు చెప్పాలి? దాని పేరు కూడా స్వప్న కాదు. స్వప్న కాదా? మరి ఏమో, ఎవడికి తెలుసు? ఆమ్నేషియా పేషెంట్ కదా. పేరు కూడా చెప్పకపోతే కలలో లాగా వచ్చి పడిందని స్వప్న అని పేరు పెట్టారు. వెరీ గుడ్ సౌందర్య. వెరీ గుడ్ అని ఎందుకన్నానో తెలుసా? దానికి వెనుక ముందు ఎవరున్నారో కూడా గుర్తులేదు. అలాంటి దాన్ని డీల్ చేయడం చాలా ఈజీ కదా, అందుకు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. గాలికి కొట్టుకొచ్చిన అది అదే గాలిలోకి కొట్టుకుపోవాలి. మళ్ళీ మా బావకు కనిపించినంత దూరంగా. ష్యూర్, గాలికి కాదు, సుడి గాలికి. ఎటు పోతుందో, ఏమైపోతుందో కూడా ఎవ్వరికీ తెలియకుండా చేస్తాను. స్వప్న గతాన్ని మర్చిపోయిన ఆమ్నేషియా పేషెంట్. పేషెంట్ గానే వచ్చింది. మా బావ మనసులో తిష్ట వేసుకుని కూర్చుంది. వెర్రి చూపులు చూస్తూనే మా బావని నాకు దూరం చేయాలని చూస్తోంది. సింధు, డోంట్ వరీ అని చెప్పాను కదా. చూస్తూ ఉండు. ఇన్నాళ్ళు నిన్ను టెన్షన్ పెట్టిన దాన్ని నేనింకెంత టెన్షన్ పెడతానో. గతాన్ని మర్చిపోయిన ఆ స్వప్నకి భవిష్యత్తే లేకుండా ఎలా చేస్తానో. జస్ట్ వెయిట్ అండ్ వాచ్.
ఏమైందమ్మా అలా టెన్షన్గా ఉన్నావేంటి? అర్చన గురించి తెలుసుకుంటాను అని డాక్టర్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళావు కదా, తెలిసిందా? తెలిసింది. ఎక్కడుంది? డాక్టర్ కళ్యాణ్ ఇంట్లో, శారదా నర్సింగ్ హోంలో. అంటే నువ్వు దాన్ని చూశాను. చూసావా? అర్చన అదే హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. ఏంటి సౌందర్య, ఆ రాక్షసుని చూశానని అంత కూల్గా చెప్తున్నావు? చూసిన మరుక్షణం దాన్ని అక్కడికక్కడే నిలదీయకపోయావా? దాని చెంప చెళ్ళు మరిపించకపోయావా? అంత పని చేసేదాన్నే. అర్చన నన్ను గుర్తుపట్టుంటే. ఏమంటున్నావు? ఎస్ మమ్మీ, అర్చన నన్ను గుర్తుపట్టలేదు. ఆ రోజు రెడ్డిగారింట్లో పేరంటానికి వెళ్ళినప్పుడు అది నిన్ను కావాలని కొట్టలేదు. సౌందర్య, అవును, ఇప్పుడు అర్చన పేరు స్వప్న. ఏంటే నువ్వనేది? నాకొక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. నీలాగే నాకు కూడా నిజం తెలియగానే మైండ్ బ్లాక్ అయింది. నిజమా? ఏంటా నిజం? చెప్తాను మమ్మీ, మొత్తం చెప్తాను. మై గాడ్, అంటే ఇప్పుడు అర్చనకి తన గతం ఏదీ గుర్తులేదు. తనకి పెళ్ళయిందని, ఓ భర్తున్నాడని, ఓ కుటుంబం ఉందని ఏదీ గుర్తులేదు. ఎలా? ఎందుకు? అమ్నేషియా. జరిగిన యాక్సిడెంట్ వల్ల అర్చన తన గతాన్ని పూర్తిగా మర్చిపోయింది. తనింకా పెళ్లి కానమ్మాయే అనుకుంటుంది. ఆ? నిజంగానా? అంతేకాదు మమ్మీ, డాక్టర్ కళ్యాణ్ అర్చనకి షెల్టర్ ఇవ్వడం మాత్రమే కాదు, త్వరలో దాన్ని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నాడు. ఇవన్నీ నీకు? నా ఫ్రెండ్ సింధు, అదే డాక్టర్ కళ్యాణ్ మరదలు, పూసగుచ్చినట్టు చెప్పింది. A to Z. అర్థమైంది. సింధు డాక్టర్ కళ్యాణ్ని ప్రేమిస్తే మరదల్ని కాదని కళ్యాణ్ అర్చన వెంట పడుతున్నాడనమాట. మరి అర్చన ఏమంటోందట? ఎటూ చెప్పలేకుండా ఉందట. ఆ తల్లి కొడుకుల మాటని కాదనలేకుండా ఉందట. ఛీ, పెళ్లి చేసుకుని ఓ మగాడితో కాపురం చేసి బిడ్డని కూడా కనేదాకా వచ్చి కొద్దిలో మిస్ అయిపోయిన అర్చనకి మళ్ళీ మరో మగాడితో పెళ్ళంటే వినడానికి కంపరంగా ఉంది. ఎంత గతాన్ని మర్చిపోతే మాత్రం తానింకా కన్నెపిల్లే అని ఎలా అనుకుంటోంది? అనుకోవడం కాదు మమ్మీ, నమ్ముతోంది. అర్చనే కాదు, అందరూ నమ్ముతున్నారు. మెళ్ళో తాళి, కాళ్ళకు మెట్టెలు ఇప్పుడేవీ లేవు కదా. మరి సింధు ఏమంటోంది? పీకల దాకా దాని బావ మీద ఇష్టంతో తను కాదన్నాడని చచ్చిపోవడానికి కూడా రెడీగా ఉంది. అర్థమైంది. రాజుగారిని చూసిన కళ్ళకి మొగుణ్ణి చూస్తే మొట్టబుద్ధి అయింది అన్నట్టు అర్చన కనిపించాక ఆ కళ్యాణ్ సింధుకి హ్యాండ్ ఇచ్చాడనమాట. పాపం, నీ ఫ్రెండ్కి నువ్వు మాటిచ్చానన్నావుగా, దీని గురించి వాళ్ళకు మొత్తం చెప్పేసి దాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టించేయ్. సింధుకి కళ్యాణ్కి ఎలాగైనా పెళ్లి జరిపించు. డాక్టర్ కళ్యాణ్ వాళ్ళమ్మగారు కూడా ఓకే అన్నారట. కళ్యాణ్తో అర్చన పెళ్లి ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టే. తప్పే, ఎలాగైనా ఆ పెళ్లిని జరగకుండా ఆపాలి. ఆపితే మనకేంటి లాభం? అదేంటి అలా అంటావ్? కళ్యాణ్ అర్చన్ని చేసుకుంటే సింధు ఏమవుతుంది? ఏట్లో దూకుతుంది. సౌందర్య, ఎస్ మమ్మీ, కళ్యాణ్తో అర్చన పెళ్లిని చెడగొట్టడం కాదు, ఏ ప్రాబ్లము రాకుండా నేనే దగ్గరుండి ఆ పెళ్లిని జరిపించాలి. జరిపిస్తే పెళ్లి మీద పెళ్లి, తాళి మీద తాళి, మొగుడు బతికుండగానే ఇంకో మొగుడితో కాపురం. ఫినిష్. ఈ నిజం బయటపడిన రోజు మా బావగారు అర్చనని చీకొడతారు. కోరి పెళ్లి చేసుకున్న కళ్యాణ్ కంపరంతో
దాన్ని ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడు. ఇటు ఈ ఇంటితోనూ అటు ఆ ఇంటితోనూ దానికి టచ్ తెగిపోతుంది. దాని బతుకు తెగిన గాలిపటం అయిపోతుంది, కుక్కలు చించిన విస్తరైపోతుంది. పగ ఈ సౌందర్య గుండెల్లో రగులుతున్న పగ అప్పుడు చల్లారుతుంది. శభాష్ సౌందర్య, ఈ సంగీతకు కూడా రాని ఆలోచన వచ్చిందంటే గ్రేట్, రియల్లీ గ్రేట్. తల్లిని మించిన కూతురు అనిపించావు. థ్యాంక్ యూ మమ్మీ. నాలో ప్రవహిస్తుంది కూడా నీ రక్తమే కదా. అది నీ చెంప మీదే కొట్టింది, కానీ నేను దాని బతుకు మీదే కొట్టబోతున్నాను. సమ్మెట దెబ్బ. ఆ దెబ్బ తట్టుకోలేక అది గిలగిలలాడిపోవాలి. కన్నీళ్లు కాదు, దాని కళ్ళల్లోంచి రక్తాశ్రువులు రాలి పడాలి. పెళ్లి మీద పెళ్లి చేసుకున్నందుకు మొగుడు బతికుండగానే మరో మగాడితో పక్కని పంచుకున్నందుకు బతికినన్నాళ్ళు కుళ్ళి కుళ్ళి చావాలి. వెరీ గుడ్ సౌందర్య. మరి సింధుకి ఓకే చెప్పి అర్చనకి పెళ్ళేలా జరిపిస్తావు? సింపుల్, వెరీ సింపుల్ మమ్మీ. డబుల్ క్రాస్ చేస్తా, డబుల్ గేమ్ ఆడతా. అర్చనకి ఫ్రెండ్గా ఆ ఇంట్లోకి అడుగు పెడతా. అందర్నీ తెలివిగా నమ్మించి నా చేత్తోనే దాని నుదుట కళ్యాణ తిలకం దిద్ది పెళ్లి పీటల మీదకి కాదు, బలిపీఠం మీదకి నడిపిస్తాను. నమ్మిస్తూనే దాని బతుకుని నాశనం చేస్తా. పగ తీర్చుకోవడం అంటే ఎలా ఉంటుందో నా చిరకాల ప్రత్యర్థికి రుచి చూపిస్తా. అన్నపూర్ణ, ఆ డాక్టర్ కళ్యాణ్ ఇచ్చిన మందులతో దగ్గు నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. అవునండి, ఫీజు కూడా తీసుకోకుండా మందులు ఉచితంగా ఇస్తున్నాడంటే మన పాలిట దేవుడే అనుకోవాలి. ఇలాంటి వాళ్లను చూసినప్పుడే మనుషుల్లో మానవత్వంగా చచ్చిపోలేదనిపిస్తోంది. అవును, లల్లి ఏది? ఎక్కడో ఆడుకుంటున్నట్టుందండి. పిచ్చి పిల్ల, ఆటలో పడితే దానికి ఆకలి కూడా తెలియదు. దానికి అన్నం పెట్టావా? ఇదిగో ఇప్పుడే పెడతానండి, మీరు విశ్రాంతిగా పడుకోండి. లల్లి, 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 లల్లి. ఎక్కడ ఆడుకుంటుంది? ఎక్కడున్నావమ్మా? లల్లి, లల్లి, లల్లి,
ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? హ్మ్. లలి, రామ్మ భోంచెద్దు గాని. లలి, మంగా, మంగా, పిలిచారా అమ్మగారు? నువ్వు నా గదిలోకి వచ్చావా? నేనా? రాలేదమ్మగారు. రాలేదా? ఏమైంది అమ్మగారు? నేను బాత్రూంలోంచి వచ్చేలోగా ఎవరో నా పర్స్ తీశారు. హై బాబోయ్, పర్స్లో ఉండాల్సిన డబ్బు కనిపించటం లేదు. అదేటమ్మగారు, నాకేసి అలా సుత్తున్నారు. నేను ఎలాంటిదనో తమరికి తెలీదా? మ్మ్. ఇంకెవరు తీసుంటారు? ఎవరు అంటే ఇంతకు ముందే తమరి గదిలోంచి పెద్దమ్మగారు బయటకొస్తుంటే చూశాను. నిజంగానా? చెత్త ప్రమాణకంగానమ్మా. ఎవరో తరుముతున్నట్టు కంగారుగా బయటకొచ్చేశారు. గబగబా లోపలికి వెళ్ళిపోయారు. అంటే ఈ పని చేసింది అత్తయ్య, అత్తయ్య! అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య! ఏంటమ్మా? మీరు నా గదిలోకి వచ్చారా? వచ్చాను. లల్లి కనిపించకపోతేను. ఛీ! ఇంత వయసు వచ్చి ఇలాంటి పని చేయటానికి మీకు సిగ్గని పెంచటం లేదు? సౌందర్య, ఏం మాట్లాడుతున్నావు? చిన్నమ్మగారి పర్సులో డబ్బు పోయింది. గదిలోకి తమరే కదా వచ్చారు. మంగా, అటు కాదు, ఇటు చూసి చెప్పండి. ఎందుకు తీశారో? సౌందర్య, నువ్వు నన్ను మీరెందుకు దొంగిలించారు అని అడగటం లేదు, ఎందుకు తీశారు అని మాత్రమే అడిగాను. అలాంటి దొంగ బుద్ధి నా రక్తంలోనే లేదు. ఏమో ఎవరికి తెలుసు, అవసరం ఎన్ని పనులైనా చేయిస్తుంది. మంగా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. దాని మీద అరవడం కాదు, నాకు జవాబు కావాలి. అన్నపూర్ణ, ఏమైంది? ఏమవుతుంది? ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు కదా, ఇక్కడ కూడా అదే జరిగింది. సౌందర్య, నీకంత అనుమానంగా ఉంటే సోదాలు చేయడం దాకా వెళ్తే చాలా కష్టం. మర్యాదగా ఒప్పుకోండి. ఓ, యాపిల్స్ ఎక్కడివి? నేనే కొనుక్కొచ్చాను. శభాష్! అంటే మీ నాన్నమ్మ డబ్బు నొక్కేయడం, ఆ డబ్బుని నువ్వు యాపిల్స్ గా మార్చేయడం. మ్మ్. చాలా ఫాస్ట్ గా ఉన్నారే. సౌందర్య, అన్యాయంగా మాట్లాడుకు. ఛీ! సిగ్గు లేకుండా దొంగతనం చేసింది చాలక సౌందర్య, మీరు డబ్బు అడిగితే నేనివ్వనన్నానని ఇంతగా దిగజారిపోయారన్నమాట. సౌందర్య, ఏ కాదా? అయితే ఇంత ఖరీదైన యాపిల్స్ కొనడానికి దీని దగ్గర డబ్బులెక్కడవి? నాన్నమ్మ, తాతయ్య, మనవరాలు దొంగల గ్యాంగ్లా తయారయ్యారన్నమాట. ఇంతకన్నా చేతులు చాచి దేహీ అని అడిగితే పోనీ లేక దాని జాలిపడి ఇంతకి 10 డబ్బుని విసిరి పారేసేదాన్ని ముష్టిగా. ఇన్నేళ్ళొచ్చాయి ఎందుకు?
సిగ్గు లేకపోతే సరే. ఛీ! లల్లి, ఈ పళ్ళు కొనడానికి నీకు డబ్బులు ఎక్కడివి? నిజం చెప్పు, నువ్వు కానీ మీ పిన్ని పర్సులో నుంచి డబ్బులు తీసావా? నానమ్మ నేను దొంగని కాదు. మరైతే చెప్పు, ఎక్కడిది ఈ డబ్బు?